ఆర్కే న్యూస్ కు స్వాగతం. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో యువక మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామి వివేకానంద 162వ జయంతి ఉత్సవాల సందర్భంగా మరికల్ యువక మండలి భవనం నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఆర్కే న్యూస్ మీడియాతో గ్రామ సర్పంచ్ కె గోవర్ధన్, యువక మండలి అధ్యక్షులు రవికిరణ్, బజరంగ్ దళ్ అధ్యక్షులు కె రవి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కూడా 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని, రక్తదానం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు మెరుగుపడతాయని, పాత రక్తం వెళ్లి కొత్త రక్త కణాలు ఏర్పడతాయని, రక్తదానం చేయడం వల్ల ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చని, రోడ్డు ప్రమాదాలతో ఎంతో మంది రక్తం అందక చనిపోతున్నారని తదితర అంశాలపై మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో 45 మంది రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గోపాల్, మాజీ యువక మండలి అధ్యక్షులు సూర్యప్రకాష్, మల్లయ్య, హరీష్, సలహాదారులు రామ్ ప్రకాష్, వెంకట్రాములు, అఖిలపక్ష నాయకులు కేటీఆర్, వినీతమ్మ, రాజేష్, వేణు, రమేష్, శ్రీకాంత్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులు, యువకులు మరియు మణికంఠ కళాశాల విద్యార్థులు, గ్రామ పెద్దలు, యువకులు, వివిధ పార్టీ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి వివేకానంద 162వ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మరికల్లో నిర్వహించేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ప్రథమ రోజు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. తర్వాత రేపు రంగవల్లి కార్యక్రమాలు, అదేవిధంగా ఆటల పోటీలు, అనేక కార్యక్రమాలు యువకులకు నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి, ఈ యొక్క బ్లడ్ డొనేషన్కి విచ్చేసినటువంటి మరికల్ యువకులు మరియు పెద్దలు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి వివిధ యువకులు కానీ పెద్దలు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అవకాశాన్ని వాడుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని మరికల్ యువక మండలి నిర్వహించినటువంటి బ్లడ్ క్యాంపుకు ఈ బ్లడ్ క్యాంపులో మన మరికల్ గ్రామ ప్రథమ పౌరులు, గ్రామ సర్పంచ్ గారు, అదేవిధంగా పెద్ద ఎత్తున రాజకీయ నేతలు మరియు యువకులు కూడా విచ్చేసి బ్లడ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బ్లడ్ క్యాంపు ముగించుకొని రేపటి నుండి మన స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఆట పోటీలు కూడా మరికల్ పట్టణం వరకే ఆట పోటీలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి కూడా మరికల్ యువత అందరూ రావాల్సిందిగా మనవి. జై శ్రీరామ్. ఈరోజు మరికల్లో స్వామి వివేకానంద స్వామి 162వ జయంతి సందర్భంగా మరికల్ యువక మండలి ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరిగింది. వివేకానంద స్వామిని ఆదర్శంగా తీసుకొని మరికల్ యువకులు బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. అయితే వివేకానంద స్వామి మన దేశం గర్వించదగ్గ మొట్టమొదటి వ్యక్తి. ఆయన విదేశాల్లో కూడా ఆయనకు ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్న వ్యక్తిలో మొదటివాడు ఆయన. ఆయన ఆదర్శంగా మన యువత ఈరోజు కదిలి బ్లడ్ క్యాంపులు నిర్వహించి స్వచ్ఛంద సంస్థగా వాళ్ళు ఒక యువక మండలిలో స్వచ్ఛందంగా కొన్ని పనులు కూడా చేయడం జరుగుతుంది. ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఇక ముందుకు సాగాలని ఈరోజు దేశానికి యువత ఎంతో అవసరమని చాటి చెప్పిన వ్యక్తి వివేకానంద స్వామి. ఈ సందర్భంగా ఈ క్యాంపులో అందరూ కూడా బ్లడ్ ఇచ్చి మనం ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.